తమ్ముళ్ళకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ పాడి పరిశ్రమను ఎంచుకొని పాడి రైతుగా మారాలని ఈరోజు చాలామంది యువకులు ముందుకొస్తున్నారు. మరి మీరు ఏదైతే పాడి రైతుగా మారాలనుకున్నారో, పెద్ద పెద్ద డైరీ ఫామ్ నిర్వహించాలని అనుకుంటుర్రో, మనము డైరీ ఫామ్లా సక్సెస్ కావాలంటే ఒకటి చాలా ముఖ్యమైన పాయింట్ ఏముంటుందంటే, ఈరోజు 1,70,000 పెట్టి బర్రెను తెస్తున్నాం, 1,10,000 పెట్టి ఆవును తెస్తున్నాం. తెచ్చిన తర్వాత మనం పాలు విండుకుంటున్నాం. పాలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం? వధశాలలకు పంపిస్తున్నాం. ఇది కాదు మనకు కావాల్సింది. ఒక ఆవును తీసుకున్న తర్వాత, ఒక గేదెని తెచ్చిన తర్వాత, ఒక గేదె కానీ ఒక ఆవు కానీ కరెక్ట్ మనకు 3 నెలల లోపు వాటిని కట్టించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఆ డైరీ సక్సెస్ ఉంటుంది. ఆ యొక్క రైతు కూడా మరి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 1,75,000 పెట్టి ఒక బర్రెను తెచ్చి మనం కరెక్ట్ టైంలో ఇన్ టైంలో దాన్ని కట్టించుకోనప్పుడు అది ఏం చేస్తుందంటే, మనకు ఒక 6 నెలలు 8 నెలలు మహా అంటే సంవత్సరం పాలు ఇచ్చేసి ఆ తర్వాత కట్టకపోయే వరకు మనం ఆ యొక్క గేదెని కానీ ఆ ఆవును కానీ ఈరోజు 60,000, 40,000, 30,000 వధశాలకు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.